కాబట్టి ముందుగా మన చెన్నూరు మండలంలో నమస్కారం. ఐసీ న్యూస్ కి స్వాగతం, సుస్వాగతం. 10వ తరగతి పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు ఎవరు కూడా అధైర్యపడవద్దని, నిరాశ చెందకూడదని చెన్నూరు పట్టణ సిఐ రవీందర్ సూచించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పరీక్షల్లో ఫెయిల్ అయితే మళ్లీ రాయడానికి సప్లిమెంటరీ ఉంది కాబట్టి ఫెయిల్ అయ్యామని జీవితాన్ని చేతుల్లోకి తీసుకొని అఘాయిత్యాలకు పాల్పడకూడదని తెలిపారు. జీవితం ఎంతో గొప్పదని సూచించారు. ఓకే, అందులో పాస్ అయిన స్టూడెంట్స్ పాస్ అవుతారు. కొంతమంది సరే వాళ్ళు తెలియకల్లోలే, కానీ ఒక్కొక్క టైంలో కొంచెం వాళ్ళకి ఏదో ప్రాబ్లం ఉండో అదే ఉండో వాళ్ళు కొంతమంది స్టూడెంట్స్ అయినా ఫెయిల్ అయ్యే అవకాశం ఉన్నది. కానీ ఆ ఫెయిల్ అయినప్పుడు మేము ఫెయిల్ అయిపోయినాం కదా, దాంతో అదే అయిపోయినాం కదా, నా తోటోడు వాడు పాస్ అయిపోయాడు, వాడు మంచిగా అదే అయిపోయాడు అని చెప్పి మీరు ఏదో కుంగిపోకుండా లేదేదో బాధపడి చేసే విధంగా బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 10th క్లాస్ ఒక్కటే మన జీవితాన్ని డిసైడ్ చేయదు. తర్వాత 10th తర్వాత మనము ఇంకా చదివే చదువులు బాగుంటాయి. ఒక 10th క్లాసులోనే ఫెయిల్ అయినామని చెప్పని కొంతమంది పిల్లలు సూసైడ్ చేసుకోవడము, లేకపోతే ఇంకేదైనా డిప్రెషన్లోకి వెళ్ళిపోవడము, అటువంటివి చేయకూడదు, అవసరం లేదు. ఎందుకంటే 10th క్లాస్ ఫెయిల్ అయినంత మాత్రాన మనం లైఫ్లో ఫెయిల్ అయినట్టు కాదు, ఇంకా సాధించేది చాలా ఉంటుంది. అట్లా అనుకుంటే 10th క్లాస్లో ఫెయిల్ అయిన వాళ్ళు చాలా మంది గొప్ప వ్యక్తులు ఉన్నారు. గొప్ప వాళ్ళు తర్వాత చాలా వాళ్ళు ఉన్నత స్థాయికి ఎదిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. దాంట్లో కొన్ని మనకు ఎగ్జాంపుల్స్ కొన్ని మీకు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. దాంట్లో ఏంటంటే అంజు శర్మ అని చెప్పని మనకు రాజస్థాన్ క్యాడర్ ఐఏఎస్ ఆఫీసర్ ఒక వాళ్ళు ఉంటారు. ఆమె ఏందనంటే 10th ఫెయిల్ అయింది, ఇంటర్లో కూడా ఫెయిల్ అయింది అని చెప్పి ఇప్పుడు ఆమె బాధపడే 10th ఫెయిల్ అయినా కదా అని చెప్పి చనిపోవడము లేకపోతే అది చేయడము చేయలేదు. లేదా ఇంటర్మీడియట్లో కూడా ఫెయిల్ అయింది మళ్ళీ, అయినా కూడా ఆమె ఏం కుంగిపోయి చేయలేదు. కానీ ఆమెకు సైన్స్ అంటే పాపం భయం అట. ఎవరు అంజు శర్మ అని మేడం అని చెప్పి నాకు సైన్స్ అంటే భయం కాదని ఇంటర్మీడియట్లో ఎకనామిక్స్ తీసుకున్నది. ఎకనామిక్స్ తీసుకుంటే ఎకనామిక్స్లో కూడా ఫెయిల్ అయింది ఇంటర్మీడియట్లో. కానీ ఆమె దాంతో ఉండి అయ్యో నేను ఇట్లా అయిపోయింది, నేను 10th ఫెయిల్ అవుతుంది, ఇంటర్లో ఫెయిల్ అవుతుంది అని చెప్పి ఆమె బాధపడలేదు. బాధపడకుండా ఆమె యూపీపీఎస్సీ 1990లో ఆమె యూపీపీఎస్సీలో కలెక్టర్ ర్యాంక్ కొట్టింది. అంటే ఫస్ట్ అటెంప్ట్, మళ్ళీ అందులో చూడండి ఫస్ట్ అటెంప్ట్లో ఆమె ర్యాంక్ కొట్టింది. అంటే 10th ఫెయిల్ అయ్యి ఇంటర్లో ఫెయిల్ అయ్యి కూడా ఆమె యూపీఎస్ వచ్చేసరికి ఆమె ఒక ఉన్నతమైన మన దేశంలోనే అత్యున్నతమైన సర్వీస్ అయిన యూపీఎస్లో ర్యాంక్ సాధించింది. అంటే అటువంటి ఇన్స్పిరేషన్ తీసుకొని ఆ విధంగా చేసుకోవాలి. అలాగే సునీల్ శర్మ అని చెప్పి మన దగ్గర కూడా ఇంకా ముంబైలో ఒక అతను ఉంటాడు. ఆయన ఏంటంటే 10th ఆయన ఫెయిల్యూర్ స్టూడెంట్. 10th ఫెయిల్ అయిపోయిన తర్వాత ఆయన తర్వాత ఎంఫిల్ అంటే టాటా సైన్స్ కాలేజ్ నుంచి ఆయన ఎంఫిల్లో డిగ్రీ తీసుకున్నాడు. దాంట్లో గొప్పతనం ఏమున్నది, ఓకే తీసుకున్నాడు కదా అని అనుకోవచ్చు, కానీ అట్లా కాదు. ఆయన 10th ఫెయిల్ అయిన తర్వాత ఒక మున్సిపాలిటీలో అతనికి చదువుకునే స్తోమత లేక మున్సిపాలిటీలో వర్కర్గా చేస్తున్నాడు. ముంబై మున్సిపాలిటీలో వర్కర్గా చేసుకుంటూ ఆయన చదువుకుంటూ, అంటే చదువు మీద ఇంట్రెస్ట్, 10th ఫెయిల్ అయిపోయినా కదా నేను ఇది వర్క్ చేసుకుంటున్నా కదా నేను అనకుండా అందులోనే ప్రజెంట్ కూడా చేసుకుంటూ ఆయన ఎంఫిల్ సాధించాడు. ఒక టాటా సోషల్ సైన్స్ పెద్ద సంస్థ నుంచి వెళ్ళి ఎంఫిల్ తీసుకున్నాడు. ఆయన గోల్ ఏంటంటే నేను పిహెచ్డి డాక్టర్ అని నన్ను పిలవాలి అనేటువంటి 10th క్లాస్లో ఫెయిల్ అయిన స్టూడెంటే. అటువంటి ఇన్స్పిరేషన్స్ అట్లా చాలా ఉన్నాయి అన్నట్టు మనకు. అలాగే కుమాల్ ఆర్ విరుకల్ అని చెప్పే ఒక ఆయన 12 times యూపీపీఎస్లో ఫెయిల్ అయింది. 12 times, 1 time కాదు, 2 times కాదు, 12 times ఫెయిల్ అయింది. ఆయన ఫెయిల్ అయిన తర్వాత కూడా ఆయన ఏమో ఎప్పుడు డిప్రెషన్కి పోలేదు, ఎప్పుడు ఏమో చనిపోవాలి సూసైడ్ చేసుకోవాలి అనే ఆలోచన లేదు. కానీ ఆయన ఏమంటారంటే మీరు ఇట్లా 12 times ఫెయిల్ అయింది కదా, మరి ఇంకా మీకు ఏంటంటే నేను 12 times ఫెయిల్ అయినా, మహమ్మద్ గజనీ ఆయన 17 times భారతదేశపై దండెత్తి చేసిండు, ఆయన నాకు ఇన్స్పిరేషన్ అంటాడు. ఆయన అంటే ఎప్పుడు అది మనకు ఇన్స్పిరేషన్ ఎట్లా ఉండాలంటే దాన్ని సాధించాలనే కోరిక ఉండాలి, సాధించాలనే తృష్ణ ఉండాలి. కాకపోతే అంతేగాని తొందరగా ఒకటేసారి నేను ఫెయిల్ అయిపోయినా, ఇక నేను అయిపోయింది, నా జీవితం అయిపోయింది, నేను చనిపోవాలనేది ఆలోచన అటువంటిది ఉండకూడదు. ఒకసారి ఫెయిల్ అయిన తర్వాత చాలా మందికి మనకు ఇంకా అవకాశాలు వస్తాయి. అంతనే తొందరపడి మనము ఏం చేసుకోవాల్సిన అవసరం లేదు. అట్లనే ఇంకో తుషార్ శర్మ అని ఇంకో ఐఏఎస్ ఆఫీసర్ ఉంటాడు. ఆయనది ఒకసారి మీకు చెప్తే మీరు ఒక పరిచయం అయిపోతారు. ఆయన ఏంటంటే ఆయనకు 10th క్లాసులో బిలో
అంటే యావరేజ్లో బార్డర్లో పాస్ అయిన స్టూడెంట్ ఆయన మార్క్స్ విషయానికి వస్తే ఆయన ఏంటంటే 10th మ్యాథ్స్లో 36, ఇంగ్లీష్లో 35 100కు, సైన్స్లో 38. ఆయన యొక్క మార్క్స్ స్కోర్ 10th. కానీ నౌ ప్రజెంట్ ఆయనే బొరాచి గుజరాత్లో ఆయన ప్రజెంట్ IAS ఆఫీసర్. అంటే చూడండి అది ఎంత మనకు ఒక 10th క్లాస్ అప్పుడే అయిపోయిందని చెప్పి ఆయన ఏమో చేసుకొని ఊరుకోలేదు. అంటే 10th క్లాసులనే లేదా ఇంటర్మీడియట్ అనే లేదా డిగ్రీలనే అయిపోతే మనం కాదు, తర్వాత మనం దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటాం చేస్తాం. కాబట్టి పిల్లలు ఎవరైనా కూడా ఎలాంటి బాధపడకండి. ఇందులో పాస్ అయిన వారందరికీ సంతోషంగా ఉంటారు. వాళ్ళతో పాటుగా మీరు అట్లే ఉండండి, ఏం కాదు. ఇది కాకుంటే మనకు 10th ఇప్పుడు ఇవేంది సప్లిమెంటరీ రాసుకుంటాం. అంటే మనకు ఒక్కటే ఏదో అదే చిన్నప్పుడు మనం చదవనంత మాత్రం లేదా 10th ఫెయిల్ అంత మాత్రం అది కాదు. తర్వాత మన యొక్క తర్వాత డిగ్రీ 10th తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీలో పుంజుకుంటాం, మనం డెవలప్ అవుతాం. కాబట్టి పిల్లలు ఎవరైనా కూడా తొందరపడి ఏం సూసైడ్ టెండెన్సీలు చేసుకోకూడదు. తల్లిదండ్రులకు కూడా ఒక విజ్ఞప్తి, పిల్లలను మీరు వాళ్ళు ఫెయిల్ అయినా లేదా ఏం చేసినా కూడా పిల్లలను మీరు 80% ఏమనొద్దు. వాళ్ళు ఇంప్రూవ్ అవుతారు, వాళ్ళు చేస్తారు. వాళ్ళను కూడా మీరు తల్లిదండ్రులు గమనించుకుంటూ, ఈరోజు రిజల్ట్స్ వస్తున్నాయి కాబట్టి పిల్లలు గమనించుకుంటూ వాళ్ళను తల్లిదండ్రులకు మీ బాధ్యతగా మీరు కూడా మోటివేషన్ చేసే విధంగా ఉంచి మన పిల్లలను మనం చూసుకునే విధంగా చూసుకోవాలని చెప్పి మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం.